హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి. ఫ్రెండ్స్, బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఏ నవరత్న కంపెనీ. సో బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ పోస్టులు అయితే వచ్చాయి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇది. సో మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే. ఇక్కడ వెబ్సైట్ అయితే చూస్తున్నారు. పూర్తి డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట రావాలని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో ఇది బెల్ వెబ్సైట్. సో దీని లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కెరీర్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ జాబ్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా జాబ్ నోటిఫికేషన్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ జాబ్స్ అనేది నోటిఫికేషన్స్ ఇక్కడ ఉంటాయి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ సెలెక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీస్, ఫైనాన్స్ సైడ్ ఇన్ వెల్, గజియాబాద్. సో గజియాబాద్ లో అయితే పోస్టులు అయితే వచ్చి ఇది అడ్వర్టైజ్మెంట్. మీకు లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 19/8. సో పూర్తి నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. ఇదైతే పీడిఎఫ్. భారత్ ఎలక్ట్రానిక్స్ క్వాలిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, గజియాబాద్. సో వాక్ ఇన్ ఇంటర్వ్యూ డైరెక్ట్ ఇది ఫర్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీస్ for the year 2025-26. Bharat Electronics Limited, Ghaziabad is a leading Navaratna defense public sector enterprises under the Ministry of Defense, Government of India. So pure central government department idi. It is conducting walk-in interview for the post of 8 posts అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ట్రైనీస్, ఫైనాన్స్ సైడ్ 1 year దీనికి పీరియడ్ అయితే ఉంటుంది. సో ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి ఇచ్చారో చూద్దాం. ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ ఎలిజిబుల్. Candidates should have passed ICWA Inter, CA Inter. సో ఇది ICWA Inter, CA Inter పాస్ అయి ఉండాలి అంటున్నారు. అలాగే క్యాండిడేట్ అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ మాక్సిమం 25 years ఆన్ డేట్ ఆఫ్ 31/7/2025. సో అప్పటి వరకు 25 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే SC, ST, BC ప్రకారం మనకి 5 years, 3 years, 10 years అనేది ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ అక్వైర్డ్ ఆర్ పర్సింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఎవరైతే క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబిలిటీ కాదని అంటున్నారు. క్యాండిడేట్స్ హూ డు నాట్ పాసెస్ ICWA ఇంటర్ పాస్, CA ఇంటర్ పాస్ సర్టిఫికేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో సర్టిఫికేట్ లేకుండా అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు అని అంటున్నారు అన్నమాట. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, సెలెక్షన్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూలో మీరు ఇచ్చే పెర్ఫార్మెన్స్ ను బట్టే మీకు జాబ్ అనేది ఉంటుంది. అలాగే స్టాట్యుటరీ రిజర్వేషన్ విల్ బి యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ ఈమెయిల్ ఫాలోడ్ బై పబ్లిషింగ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ బెల్ వెబ్సైట్. సో మీరు ఇంటర్వ్యూకి డైరెక్ట్ వెళ్తారు. సో అక్కడ అటెండ్ అవుతారు. తర్వాత మీకు ఇంటిమేషన్ అనేది మీరు క్వాలిఫై అయ్యారు లేదనేది మీకు మెయిల్ ద్వారా లేదంటే బెల్ వెబ్సైట్ లో తెలియజేస్తారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ని. ఇక ఇన్ఫర్మేషన్ టు క్యాండిడేట్ ఇనిషియల్ టెన్యూర్ ఆఫ్ ది ట్రైనింగ్ షల్ బి 1 year. జనరల్ గా అయితే 1 year అయితే ఉంటుంది. సో దానికి ఎక్స్టెన్షన్ ఉంటుంది 2 years. 2 more years మే బి కన్సిడర్డ్ ఆఫ్టర్ రివ్యూయింగ్ ద పెర్ఫార్మెన్స్. మన పెర్ఫార్మెన్స్ ను బట్టి కంటిన్యూటీ అనేది ఉంటుంది. ద టెన్యూర్ ఆఫ్ ది మిట్ ఇన్క్లూడింగ్ దేర్ ఎక్స్టెన్షన్ షల్ బి మాక్సిమం ఆఫ్ 3 years. 3 years అయితే ఉంటుంది. సో ఇక్కడ మంత్లీ స్టైఫండ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ కి అయితే 25,000 ఇస్తారు, సెకండ్ ఇయర్ కి 27,000 ఇస్తారు, థర్డ్ ఇయర్ కి 30,000 ఇస్తారు. సో క్యాంటీన్ ఫెసిలిటీస్ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ చార్జబుల్ బేసిస్. క్యాంటీన్ అయితే ఉంటుంది, ఛార్జ్ ఉంటుంది అది. అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఉండదు. హాస్టల్ అకామిడేషన్ విల్ నాట్ బి ప్రొవైడెడ్. హాస్టల్ అకామిడేషన్ బయటనే ఉండాలి మనం. ఇక TA, DA అయితే ఎవరు దీని గురించి ఇది మనం ఈ ఇంటర్వ్యూకి వెళ్తాం కాబట్టి. అలాగే ఒరిజినల్ ICWA ఇంటర్ పాస్, CA ఇంటర్ పాస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. ఇక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇస్తే రిజెక్షన్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు. అలాగే వీళ్ళు రిజల్ట్స్ ఇన్ డిస్క్వాలిఫై అయిన తర్వాత ఒకసారి క్యాన్వాసింగ్ అయిన తర్వాత ఏదన్నా డిఫికల్ట్గా కనిపించినా కూడా డిస్క్వాలిఫికేషన్ చేస్తారు రిజల్ట్స్. అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ హ్యావ్ టు అపియర్ ఫర్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆన్ 19/8/2025 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్వ్యూ ఉంటుంది. డైరెక్ట్ ఇది గజియాబాద్ లో ఉంటుంది. ఇట్ ద అడ్రస్ మెన్షన్డ్ బిలో. సో అడ్రస్ కూడా ఇచ్చారు. అయితే డాక్యుమెంట్స్ ఏమన్నాయి చూద్దాం. ఇది జిరాక్స్, ఇది 10th క్లాసు, డిగ్రీ సర్టిఫికేట్, ICWA ఇంటర్ పాస్డ్, CA ఇంటర్ పాస్డ్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు,
ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇక వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి టైము డేట్ ఇచ్చారు మనకి. వెన్యూ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది అడ్రస్ ఇచ్చారు సయీదాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, గజియాబాద్, ఉత్తరప్రదేశ్, యూపీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వైశాలి మెట్రో స్టేషన్ అని ఇచ్చారు. సో ఈ అడ్రస్లో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది 19వ తారీఖున. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ క్వాలిఫికేషన్ ఉంటే, సో ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ, దీనికి నో ఫీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ అటెండ్ అవ్వచ్చు. సో దీని లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డోంట్ మిస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.